హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. మనం ఎప్పుడన్నా టిఫిన్కి ఏం నానవేయలే, పప్పులు రుబ్బుకోలే అని టెన్షన్ పడకుండానైతే ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలు. ఇట్లా ఈజీగా టిఫిన్లు అయితే చాలా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నా. బియ్యం పిండి అంటే ఈ రోజులలో కామన్, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో స్టాక్ ఉండిపోతుంది. ఈ ఉప్మా రవ్వ కూడా ఉండిపోతుంది. నేను ముప్పావు వంతు ఉప్మా రవ్వ తీసుకుని ఒక గ్లాసు పిండికి తీసుకొని అది మంచిగా ఇట్లా కలిపి నీళ్ళు పోసుకొని కలిపి ఉప్పు వేసుకొని ఒక 10-15 నిమిషాలు రవ్వ నానిందాక పక్కకు పెట్టుకున్నా. ఆ తర్వాత దాంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, క్యారెట్ తురుము వేసుకొని ఇది మనకు కొంచెం చిక్కగా అయ్యేటందుకు ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని ఇడ్లీ బ్యాటర్ లాగా అయితే కలిపి పెట్టుకున్నా. తర్వాత దాంట్లో మనకు కావాలనుకుంటే ఈనో కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు ఈనో ఇక్కడనైతే. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ ఇడ్లీ బ్యాటర్ లాగా అయ్యిందాన్ని అయితే మంచిగా అప్పం లాగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు పప్పులు రుబ్బుకొని వేసుకునే దానికంటే కూడా నేనైతే ఇట్లా దోశ పెంకకైతే ఆనియన్ రాసుకొని దోశ పెంక మీద వేసుకున్నా. ఇంకొక సైడు జల్దీ కావాలని కడాయిలో కూడా వేసుకున్నా. 2 సైడ్లా ఉత్తప్పం లాగా వేసుకొని అయితే సర్వ్ చేసుకున్నా. చట్నీతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులు నానబోయాలి, రుబ్బాలి అనే పని లేకుండా అయితే ఈజీగా అయిపోతుంది కూడా. పిల్లలు కూడా సాయంత్రం రాగానే ఏమైనా స్నాక్స్ లాగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు కూడా అప్పటికప్పుడు జల్దీ చేసి కూడా వేయచ్చు. ఈజీ ప్రిపరేషను, జల్దీ కూడా అయిపోతుంది. షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సపోర్ట్ చేయరి ప్లీజ్. మేమైతే ఈరోజు ఇలా బీట్రూట్ జ్యూసు, ఊతప్పం 2 అయితే మా టిఫిన్కి అయినాయి మార్నింగ్. మీరేం తిన్నారు కామెంట్ చేయండి. మీ టిఫిన్ ఏంటిది షేర్ చేయండి.